నోట్బుక్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, లైక్ వాటర్ హీటర్ కానీ, ఇటువంటి అసిస్టెంట్స్ కాబట్టి అక్క వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు కాదు మేడమ్స్ ఉంటారు. వీళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ఒక పీపర్ కార్యక్రమం పెట్టింది. అదేంటంటే సమాజంలో ఉన్నటువంటి పేదలకు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలంటే ఎవరు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ధనవంతులు దగ్గర మేము కన్విన్స్ చేసి అటువంటి ధనాన్ని కొంచెం తీసుకొచ్చి వారి ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్స్ ద్వారా పేద పిల్లలకు లేదా పేద కుటుంబాలు ఎక్కడైనా పేద పిల్లలకు సహాయం చేసేందుకు వీళ్ళు ఒక అనుసంధానం కట్టే పనిచేస్తారు అనమాట. మంచి బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా చోట హాస్టల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉంది, లేదా పలానా కాలనీ ఉంది, ఎస్టీ కాలనీలో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి కావాలని చెప్పారు. ఆ విధంగా వీళ్ళు P4 ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. ఈ మేడమ్స్ కూడా చాలా నిన్న సర్వీస్ ఓరియంటేషన్తో రోజు ఎక్కడో చోట ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఓకే, మీరు కూడా అట్లా మంచి ఆఫీసర్లు అయ్యి మళ్ళీ తిరిగి పే బ్యాక్ టు ది సొసైటీ. మన ఏ సమాజం నుంచి అయితే వచ్చే ఇప్పుడు మనం ఈ స్థాయికి వచ్చామంటే సమాజంలో మన అనేక రకాలుగా తెలియకుండా సపోర్ట్ తీసుకుని ఉంటాం. సో మళ్ళీ తిరిగి ఆ సమాజానికి మనం సేవ చేయాలి. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పే బ్యాక్ టు ది సొసైటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న, జ్యోతిబా పూలే తీసుకున్న, లేదా జగ్జీవన్ గారు తీసుకున్న, ఎవరిని తీసుకున్నా కూడా వారి యొక్క అల్టిమేట్ ఏం ఏంటంటే పే బ్యాక్ టు ది సొసైటీ. ఓకే.